ఒక ఏఐ చాట్ బాట్. ప్రపంచమంతా కూడా గ్రాక్ ను అనేక విధాలుగా ఎక్స్పీరియన్స్ చేస్తుంటే భారత్లో మాత్రం భిన్నంగా కనిపిస్తుంది వాతావరణం. ఎందుకంటే అధికారంలో ఉన్న బీజేపీకి ఇప్పుడు గ్రాక్ ముచ్చమటలు పట్టిస్తుంది. అనేక అంశాలకు సంబంధించి వాస్తవాలు ఏవైతే సమాచారం అందుబాటులో ఉందో ఆ సోర్సెస్ నుంచి అన్ని కూడా క్రోడీకరించి వాస్తవాలు చెప్తున్న పరిస్థితులు ఉదాహరణగా చూద్దాం. ప్రధానంగా ఒకసారి మనం గమనించినట్లయితే ఇక్కడ బీజేపీ చెప్పిన అబద్ధాలు ఏంటి అని మనం గ్రాక్ ని క్వశ్చన్ చేసిన సందర్భంలో గ్రాక్ ఎటువంటి సమాధానాలు ఇచ్చింది మనం ఒకసారి చూద్దాం. చూసుకుంటే ఫస్ట్ పాయింట్ వచ్చేసి ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలకు సంబంధించి వాగ్దానం ఏంటి, వాస్తవం ఏంటి, విమర్శ ఏంటని చాలా డీటెయిల్ గా గ్రాక్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టుగా మనకి ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో వాగ్దానం ఏంటంటే 2014 ఎన్నికల సమయంలో నరేంద్ర మోదీ ప్రతి సంవత్సరం 20 మిలియన్ ఉద్యోగాలు సృష్టిస్తామని చెప్పారు. సో ఇది మోదీ ఇచ్చిన వాగ్దానం. మరి వాస్తవం ఏంటి, ఏం చేసిండ్రు అనే దానికి సంబంధించి కూడా చెప్తోంది గ్రాక్. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ ప్రకారం నిరుద్యోగ రేటు 2014లో 4.9 నుంచి 2023లో 7.1% పెరిగింది. అంటే నిరుద్యోగ రేటు పెరిగింది అంటే అక్కడ ఉద్యోగ కల్పన జరగలేదు, ఉద్యోగాలు రాలేదు అనే విషయాన్ని వాస్తవాన్ని గ్రాక్ బట్టబయలు చేస్తుందని చెప్పొచ్చు. సంవత్సరానికి సగటున 6 నుంచి 7 లక్షల ఉద్యోగాలు మాత్రమే సృష్టించబడ్డాయి. ఇది వాగ్దానంలో 10% కంటే తక్కువ చెప్తోంది. సో ఇదే ఇప్పుడు వివాదానికి కూడా కారణమవుతుందని చెప్పొచ్చు. ఏ విమర్శ ఉంది? 2 కోట్ల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం దీనికి సంబంధించి ఉందని ఒకసారి మనం గమనిస్తే ఈ వాగ్దానం అసాధ్యమైందని, ఆర్థిక వాస్తవాలను పట్టించుకోకుండా చేసిన అతిశయోక్తి అని విమర్శకులు అంటున్నారు. సో మోదీ ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలను చెప్పి ఇచ్చిన వాగ్దానం ఏదైతే ఉందో ఎంతవరకు అమలు జరిగింది, అందులో ఆచరణ సాధ్యమేంటి, ఎటువంటి విమర్శలు ఉన్నాయి, సో మాటలకి చేతులకి ఎటువంటి తేడా ఉంది, సాధ్యానికి అసాధ్యానికి ఎటువంటి తేడా ఉన్నదనే విషయాన్ని చాలా స్పష్టంగా గ్రాక్ చెప్తుంది. ఇక ఇంకో విషయం చూస్తే నల్లధనం తిరిగి తెచ్చి ఖాతాలో 15 లక్షలు వేస్తామని వాగ్దానం ఇచ్చారు. దానికి సంబంధించి గ్రాక్ ఏం చెప్తుందంటే వాగ్దానం ఏంటి అంటే 2014లో విదేశాల్లో దాచిన నల్లధనాన్ని తిరిగి తెస్తామని, ప్రతి ఒక్కరి ఖాతాలో 15 లక్షలు జమ చేయొచ్చని కూడా సూచించారు. సో ఇది వాగ్దానం. మరి వాస్తవం ఎట్లా ఉంది అనంటే ఎటువంటి భారీ నల్లధనం తిరిగి రాలేదు అనేదే వాస్తవంగా అనిపిస్తుంది. సో ప్రజల ఖాతాలో డబ్బు జమ కాలేదు. 2016 డిమానిటైజేషన్ తర్వాత కూడా ఆర్బీఐ డేటా ప్రకారం 99.3% రద్దు చేసిన నోట్లు తిరిగి బ్యాంకులకు వచ్చాయి. సో వాగ్దానం ఒక రకంగా ఉంది, వాస్తవం దానికి పూర్తిగా భిన్నంగా ఉందనేది ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తోంది గ్రాక్. సో దీనికి సంబంధించి నల్లధనం తీసుకొచ్చి ఒక్కొక్కరి ఖాతాలో 15 లక్షలు జమ చేస్తామని చెప్పిన మాటకు సంబంధించి విమర్శ ఎట్లా ఉంది అనంటే ఈ వాగ్దానం ఓట్ల కోసం చేసిన ఆకర్షణీయమైన మాటలు మాత్రమేనని ప్రతిపక్షాలు ఆరోపిస్తాయి. సో ఎక్కడ కూడా సందేహాలకు తావు లేకుండా చాలా క్లియర్ గా స్పష్టంగా ఉన్న విషయాలను బయట పెడుతోంది గ్రాక్ అనేది మనకి ఇక్కడ చాలా క్లియర్ గా అర్థమవుతుంది. అండ్ ఇంకోవైపు చూసుకుంటే ఈ డిమానిటైజేషన్ నల్లధనాన్ని అంతం చేస్తుందనే విషయాన్ని కూడా చెప్పింది. దానికి సంబంధించి వాదన ఎట్లా ఉంది? 2016లో నోట్ల రద్దు నల్లధనాన్ని నిర్మూలిస్తుందని, ఉగ్రవాదాన్ని బలహీనపరుస్తుందని కూడా చెప్పిండ్రు. సో మరి వాస్తవం ఎట్లా ఉంది? ఆర్బీఐ ప్రకారం రద్దయిన నోట్లలో 99% తిరిగి వచ్చాయి. సో నగదు సర్క్యులేషన్ 2016లో 16 లక్షల కోట్ల నుంచి 2023లో 34 లక్షల కోట్లకు పెరిగింది.